సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం పరిధిలోని చిలుకూరు కేంద్రంలో పీఎస్సీఎస్ కార్యాలయంలో 41 మంది రైతులకు రుణమాఫీ కాలేదని రుణమాఫీ కాని రైతులు కార్యాలయానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఎన్నోసార్లు కార్యాలయం చుట్టూ తిరిగినా అధికారులు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో తాము ఇబ్బందులకు గురై ఇలా చేయడం జరిగిందని వారు తెలిపారు. తదనంతరం సీఈఓ లక్ష్మీనారాయణ వివరణ ఇస్తూ ఆందోళన చేపట్టిన రైతుల రుణమాఫీ అయ్యే విధంగా ఆన్లైన్ చేసినప్పటికీ బ్యాంకులలో అప్రూవల్ కాక సాంకేతిక పరమైనటువంటి లోపం వలన అవి ఆగటం జరిగిందని, తిరిగి పంపించడం జరిగిందని, ఖచ్చితంగా రుణమాఫీ అవుతాయని రైతులు అధైర్యపడవద్దని వారు తెలిపారు. కార్యదర్శిగా పనిచేస్తున్నాను. నేను ఇందులో 13 సంవత్సరాల నుంచి కూడా ఇందులో పనిచేస్తున్నా. మొన్న ఈరోజు వచ్చిన రైతులు రుణమాఫీ రాలేదని కొంతమంది సభ్యులు రావడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే సార్, కొత్త సభ్యులకి బ్రాంచ్ యందు ఒక 40 మంది సభ్యులకి ల్యాండ్ అప్రూవల్ లేట్ కావడం వల్ల మేము రుణమాఫీ కటాఫ్ డేట్ యువతలో ఎంట్రీ చేయడం జరిగింది. దాన్ని మేము వెంటనే రెక్టిఫై చేసి బ్రాంచ్లో చేసి ఎస్కాప్ లెవెల్లో పంపించడం జరిగింది. రైతులు ఈ విషయంలో వాళ్ళ మార్లు వచ్చినా కూడా మీకు 100% రుణమాఫీ వస్తుంది. మా డీసీసీబీ చైర్మన్ గారు కూడా వీటి సాంకేతిక లోపం వల్ల జరిగింది కాబట్టి వీటిని ఖచ్చితంగా అప్రూవల్ ఖచ్చితంగా వీళ్ళకి రుణమాఫీ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తుందండి. వీళ్ళకి ఖచ్చితంగా రైతులకు ఈ నెల లాస్ట్లోపు 100% వస్తాయని మాకు మా పై అధికారులు కూడా చెప్పడం జరిగింది. సో ఈలోపు కొంతమంది రైతులు ఈ విధంగా రావడం జరిగింది. అందుకని వీళ్ళకైతే 100% వస్తాయి సార్. మా నుంచి కూడా ఎటువంటి నమ్మకం లేదు సార్. అది చిన్న టెక్నికల్ ఇష్యూ కోదాడ బ్రాంచ్ కింద రావడం వల్ల జరిగింది. అది కూడా వాళ్ళు లిఖితపూర్వకంగా మనకు రాసియడం జరిగింది. అది చిలుకూరు నిర్లక్ష్య వైఖరి చూడమంటే నేను చెప్తాను. ఏమండి, మొత్తం ఆన్లైన్ సిస్టమ్, బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం ఆన్లైన్లో ఉంటుంది. ఆన్లైన్ సర్వర్ ప్రాబ్లం ఉంటే 1 రోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది. అంతేగాని 4-5 నెలలు అయితే ఉండదు కదా. మీరు ఎందుకు మీ యొక్క సిబ్బందిని వెనకేసుకొని వస్తున్నారు? వాళ్ళ మీద మీరు సరైన చర్య తీసుకోవాలంటే మాకు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఫోన్ కట్ చేశారండి. మేము మొత్తం 41 మంది అండి రైతులు కూడా. ఇవన్నీ కూడా మేము ఆగస్టు 9 కంటే ముందే తీసుకున్నాం. మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఏది రేషన్ కార్డ్ ప్రాబ్లం, ఆధార్ ప్రాబ్లం, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓన్లీ సీఏఓ యొక్క నిర్లక్ష్య వైఖరి వల్లే మీ 41 మంది కూడా లాస్ అయిపోయారు. సో దీని మీద సరైన విచారణ చేసి అందరి సిబ్బంది, దానికి కారకులైన సీఈఓని, కోదాడ బ్రాంచ్ మేనేజర్ కానీ వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.